హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఇక అదే ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. సుమారు 4 నెలల పాటు ఈ ఆసుపత్రిలోనే ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో శ్రీతేజ్ కు చికిత్స అందించారు. ఈ సమయంలో హీరో అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు పిల్లాడి మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహాయం అందజేశారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడటంతో ఈ ఏడాది ఏప్రిల్లో పిల్లాడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంటి దగ్గరే అతనికి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే శ్రీతేజ్ కు తెలంగాణ ప్రభుత్వం కూడా అండగా నిలవనుంది. మిషన్ వాత్సల్య పథకం ద్వారా బాధిత కుటుంబానికి మరింత భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మిషన్ వాత్సల్య పథకం కింద శ్రీతేజ్ సోదరికి ప్రతి నెల 4,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. బాలికకు 18 సంవత్సరాలు నిండేంత వరకు నెల నెల ఆర్థిక సహాయం అందుతుంది. 3 నెలల క్రితం నుంచే ఈ పథకాన్ని ప్రారంభించగా ఈ 3 నెలలకు సంబంధించి మొత్తం 12,000 రూపాయలు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఖాతాలో జమ చేసినట్లు సమాచారం. ఇకపై కూడా నెల నెల 4,000 రూపాయలు ఆర్థిక సహాయం తండ్రి ఖాతాలో జమ కానున్నాయి. ఇక శ్రీతేజ్ కి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం అడ్వాన్స్ టెక్నాలజీ సహాయంతో శ్రీతేజ్ కు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. గతంతో పోలిస్తే శ్రీతేజ్ పరిస్థితి మెరుగుపడినా కూడా పూర్తిగా కోలుకునేందుకు చాలా రోజులు పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అనాథలు, వివిధ కారణాలతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న పిల్లలకు అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో 2021లో ఈ పథకాన్ని ప్రారంభించింది. కేంద్రం 60, ఆయా రాష్ట్రాలు 40% నిధులు అందిస్తాయి. ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసిన చిన్నారులకు నెలకు 4,000 రూపాయలు చొప్పున 18 ఏళ్లు వచ్చే వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇప్పుడు శ్రీతేజ్ సోదరికి కూడా అదే పథకం వర్తించింది.